జనసేనకు సంబంధించి అత్యంత కీలక నేత నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని స్వయాన ముఖ్యమంత్రి గారి పేరు మీద ప్రకటన నుంచి సంవత్సరం దాటిపోతుంది. కానీ ఇప్పటి వరకు కూడా అది కార్యరూపం దాల్చలేదు. కారణాలు ఏంటి అన్నది తెలియదు. కానీ బట్ ఇప్పుడు ఆ మంత్రి పదవి అన్నది నాగబాబు గారికి ఇంకా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు అని. సో జనసేన పార్టీ నాగబాబు గారిని రాజ్యసభకు పంపాలి అని దాదాపు నిర్ణయం తీసుకుంది అని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సో నాగబాబు గారిని ఇప్పుడు రాజ్యసభకు పంపితే ఇప్పటి వరకు జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది, మండలిలో ప్రాతినిధ్యం ఉంది, లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం లభించినట్లు అవుతుంది అని. 2026లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతూ ఉన్నాయి. ఆ 4 కూటమి ఖాతాలోనే పడతాయి. సో ఒకటి జనసేనకి ఇవ్వాలి, అదే నాగబాబు గారిని రాజ్యసభకు పంపాలి అని. బహుశా ఆయనకు మంత్రి అన్నది ఏమైందో తెలియలేదు. బహుశా ఒకే క్యాబినెట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఎందుకు అనుకున్నారా, లేకపోతే మంత్రిగా అంత యాక్టివ్గా ఉండడానికి ఆయన ఆరోగ్యం ఏమైనా సహకరించడం లేదా, చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి రాజ్యసభకు పంపితే ఏ ఇబ్బంది ఉండదు. సో ఎప్పుడోసారి సమావేశాలతో పోతారో వస్తారో, ఏదో ఒక హోదా అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పి దాదాపు రాజ్యసభకు పంపించవచ్చు అని. అదే సమయంలోనే జనసేన కోటాలో ఒక రాజ్యసభ ఇవ్వబోతూ ఉన్నారు కదా, అది నాగబాబు గారికని చర్చ జరుగుతూ ఉండగానే ఇటు జనసేన అధ్యక్షుడికి అటు ముఖ్యమంత్రికి ఇద్దరికీ సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తాను కూడా జనసేన కోటాలో రాజ్యసభ సీటును ఆశిస్తూ ఉన్నారు అని. మరి నాగబాబు గారికి కాదు అంటే లింగమనేని రమేష్కి ఇవ్వచ్చు అని. మొత్తం మీద నాగబాబు లేదా లింగమనేని రమేష్లు ఇద్దరికి ఆ స్థానం పక్కా అని, అదైతే ఇక ఫిక్స్ అయిపోవాలని. బట్ ఇక్కడ నాగబాబుకి రాజ్యసభకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగబాబుని రాజ్యసభకు పంపితే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, సో ఆ స్థానం ఖాళీ అవుతుంది కదా. ఆ ఖాళీ అయిన స్థానాన్ని 5 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి వైఎస్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను జనసేనలోకి వెళ్ళారు కదా, తనకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయనను ఉపయోగించుకోవాలి అని. ఇప్పటికే వైఎస్ కుటుంబం దగ్గర నుంచి 2 మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగానే విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళని అటు జగన్ మీద ప్రయోగిస్తూనే ఇటు నెల్లూరు, ప్రకాశం ఇక్కడికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా ప్రయోగించాలి అని కూటమి పార్టీ మరీ ముఖ్యంగా అంటే జనసేన భావిస్తూ ఉందన్న దాని వెనకల ఎవరు రాజకీయంగా చక్రం తిప్పుతారో చాలామందికి తెలుసు కాబట్టి, సో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కానీ ప్రయోగించాలి అనే ఒక అంచనా ఉంది అన్నది వెలువడుతున్నటువంటి వార్తల సారాంశం. సో నాగబాబు గారిని రాజ్యసభకు పంపితే అక్కడ ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వాలి అని. ఒకవేళ కాదు కూడదని ఒకవేళ లింగమనేని రమేష్ని పంపితే అప్పుడు ప్లాన్ బి ఏముందో చూడాలి. మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక కీలకమైన స్థానం ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఒకవేళ అది ఇవ్వకపోతే, బాలినేని శ్రీనివాసరెడ్డిని పట్టించుకోకపోతే రాజకీయంగా ఆయన ఆల్టర్నేట్ నిర్ణయం ఏమైనా చూసుకునే ఛాన్సెస్ ఉంది అని జనసేన వర్గాల సమాచారం కూడా.